కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. లైనప్ లో ఖైద్ లోహర్, నయనతారాలనే మించిపోతోంది మలయాళ సోయగం సంయుక్త మీనన్. టాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ కి కమిట్ అయిందట. కానీ కంప్లీట్ చేసిన సినిమాలు విడుదలకి నోచుకోవటం లేదు. నందమూరి హీరోలు ఇచ్చిన ఫ్లాప్స్ నుండి సంక్రాంతికి బయటపడిన కేరళ కుట్టి మళ్ళీ హ్యాట్రిక్ కొట్టేందుకు ప్లాన్ చేసుకుంటోందా? టాలీవుడ్ మోస్ట్ డిమాండబుల్ హీరోయిన్ సంయుక్త మీనన్ సక్సెస్ ట్రీకు బ్రేకులేశారు నందమూరి హీరోలు. వరుస హిట్స్ తర్వాత డెవిల్, అఖండ 2 ఫ్లాప్ అయ్యాయి. అయితే ఈ సంక్రాంతికొచ్చిన నారి నారి నడుము మురారితో కవర్ చేసేసింది కేరళ కుట్టి. ఈ హిట్ తో జోరుగా దూసుకెళ్లేందుకు సంయుక్త ప్రయత్నిస్తున్నప్పటికీ బ్రేకులు పడుతున్నాయి. మరోసారి హ్యాట్రిక్ హిట్ కొడదామనుకుంటే థియేటర్స్ లో రావడానికి డిలే చేస్తున్నాయి స్వయంభూ, స్లమ్ డాగ్, లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్, ద బ్లాక్ గోల్డ్ మూవీస్. టాలీవుడ్ సినిమాలకి ఈ పరిస్థితి అనుకుంటున్నా అన్ని ఇండస్ట్రీల్లోనూ ఇదే సమస్య ఎదుర్కొంటోంది సంయుక్త. 2 ఏళ్ల క్రితం బాలీవుడ్ డెబ్యూ ఫిలిం మహారాజ్నికి కమిట్ అయింది. సినిమా ఫినిష్ అయిందో లేదో క్లారిటీ లేదు. జీతూ జోసెఫ్, మోహన్ లాల్ కాంబోలో రామ్ ప్రాజెక్ట్ హోల్డ్ అయింది. తమిళంలో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ నుండి వస్తున్న బెంచ్ గురించి నో అప్డేట్. తన ప్రాజెక్ట్స్ అన్ని డైలమాలో ఉన్నా లైనప్ విషయంలో రాజీ పడట్లేదు సంయుక్త. తెలుగులో కమిట్ అయిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ గా వస్తుండటంతో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట సంయుక్త. రామ్ పోతినేని దర్శకుడిగా మారి ఎక్స్పెరిమెంట్ చేస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ ర్యాపో 23లో కేరళ కుట్టి ఫైనల్ అయిందట. తొలుత శ్రీనిధి శెట్టిని అనుకోగా ఆమె కంటే ఈమెకే ఎక్కువ సక్సెస్ రేట్ ఉండడంతో టీం సంయుక్త వైపుకే మొగ్గు చూపిందని సమాచారం. సినిమా చేయడం తన వంతు, రిలీజ్ మేకర్స్ చేతిలో ఉంది కాబట్టి అవన్నీ పట్టించుకోకుండా వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది విరూపాక్ష బ్యూటీ.